నేను వెంకటేష్. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో ఎన్నికల అనంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గ్రామాల్లో పరిస్థితులు నియంత్రణలో ఉంచేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సమస్యాత్మక గ్రామాల్లో పహారా పెంచి రౌడీ షీటర్లు మరియు సంఘ విద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. డ్రోన్లు, సీసీ కెమెరాల సహాయంతో భద్రతా పరిస్థితులను క్షణక్షణం పర్యవేక్షిస్తారు. పోలింగ్ రోజున చట్ట వ్యవస్థ భంగం కలగకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సతీష్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, ఇన్ఛార్జి బీటెక్ రవి తదితర ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాజాగా 2 జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం కావడంతో ప్రత్యర్థి వైసీపీ నేతలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు సూచిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ పరిస్థితిని పూర్తిగా అదుపులో ఉంచేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. మరో వారం రోజుల పాటు పులివెందుల, ఒంటిమిట్టలో ప్రత్యేక నిఘా కొనసాగనుంది. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి కదలికను దగ్గరుండి పర్యవేక్షిస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ, కడప ఎస్పీ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. చట్టం, శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, సమస్యాత్మక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నాలు ఏవీ సహించబోరని స్పష్టం చేశారు. ఒకవేళ మీరు అదర్వైజ్ బిజీ ఉంటే ఎవరో ఒకరు సెట్ దగ్గర ఆపరేట్ ఏ మాత్రం డిలే లేకుండా చూసుకోవాలి. మొబైల్ వెళ్ళిపోయిన తర్వాత ఇన్ కేసు ఎనీ ప్రాబ్లం ఏమైనా ఉంటే సైకింగ్ కోర్స్ మీ రూట్ లో ఉంటుంది. ఇమ్మీడియట్ గా సైకింగ్ కోర్స్ స్టార్ట్ చేయాలి. అలాగే స్పెషల్ సైకింగ్ కోర్స్ ఉంటుంది. అన్ని ఆర్మ్డ్ కాకుండా లాస్ట్ ఎస్పీ రిజర్వ్ లో కొంతమంది అది కూడా రావడానికి అవకాశం ఉంది. ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా అలాంటి ఉండాలి. వెపన్ మెయిన్ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మూవ్ కావాలి. లాఠీ చేతిలో ఉంటుంది. వీలైతే హెల్మెట్ కూడా మీరు పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఉన్న ల్యాండ్ ఆర్డర్ ప్రాపర్ గా ఆల్మోస్ట్ ఒక 700 మెంబర్స్ ఫోర్స్ వరకు మొబిలైజ్ చేయడం. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ 30 పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఇన్ 17 లొకేషన్స్. ఈ అన్నింటిలో కూడా ప్రాపర్ గా ప్రతిష్టమైన బందోబస్తు ఈచ్ పోలింగ్ బూత్ ఒక ఇన్స్పెక్టర్, ఆఫీసర్, ఇన్ఛార్జ్ కింద ఉండేది. అండ్ అన్నెసరీ ఎలిమెంట్స్ లైక్ రౌడీ షీటర్స్ కొంతమంది అండ్ పీడీ యాక్ట్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా అన్లాఫుల్ ఎలిమెంట్స్ ఎక్కువ కొన్ని చోట్ల ఇంటిమిడేషన్ అనేది చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఉండడంతో నిన్నటి నుండి కూడా చెక్స్ చేస్తాము. ఇటువంటి ఎలిమెంట్స్ అందరినీ కూడా కంపల్సరీ ఎలక్షన్ డే రోజు వీళ్ళ మీద స్పెషల్గా నిఘా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా కృష్ణ, ఏదైతే చెప్పండి, అక్కడ పులివెందుల, ఒంటిమిట్ట రిజల్ట్స్ తర్వాత కడపలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ టీడీపీ విజయం సాధించాక పరిస్థితులు చేయి దాటే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసు వ్యవస్థ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? గుడ్ ఆఫ్టర్నూన్ వెంకటేష్. అయితే ఏదైతే నిన్నటి దినాన కౌంటింగ్ ప్రక్రియ అయితే ఏదైతే కడప జిల్లాలోని అబ్దుల్లా మౌలానా ఆజాద్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటి ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే ఏదైతే ఉందో పూర్తి స్థాయి అయితే తెలుగుదేశం పార్టీ నేతలు అయితే కైవసం చేసుకునే పరిస్థితి అయితే మనం చూసాము. మొత్తానికి చూస్తే అటు ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందుల కావచ్చు, పూర్తి స్థాయి అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే గెలుపుకు పూర్తి స్థాయి అయితే తెలుగుదేశం పార్టీ అయితే ముందంజలో ఉండడంతో అయితే ఈ రోజు చూస్తే పూర్తిస్థాయి అయితే దాదాపు వారం రోజుల పాటు కూడా పోలీస్ శాఖ వారు కావచ్చు, అదేవిధంగా నిఘా అనేది కూడా పూర్తిస్థాయిలో అయితే ఆ యొక్క ప్రాంతాల్లో అయితే గ్రామంలో కావచ్చు అయితే పూర్తిస్థాయిలో అయితే నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఎలక్షన్ సంబంధించి ఏదైతే ఉందో ముందస్తు చర్యల్లో భాగంగా అయితే పూర్తిస్థాయిలో అయితే ఎంపీ అవినాష్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సతీష్ రెడ్డిని కావచ్చు, బీటెక్ రవిని కూడా ముందస్తు చర్యల్లో భాగంగానైతే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తిస్థాయిలో అయితే రౌడీ షీటర్లు అదేవిధంగా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏదైతే ఇది ఎలక్షన్ సంబంధించి అయితే ఈ యొక్క ప్రక్రియ అయితే ఉందో పూర్తి స్థాయిలో అయితే వారం రోజుల పాటు కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆయా గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ వారు కూడా నిఘా పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క ఎలక్షన్ పర్యవేక్షణలో భాగంగా అయితే పూర్తిగా అయితే ఒక నిఘా ఏదైతే ఉందో ఆ నిఘా కూడా పోలీస్ శాఖ వారు ఒక పర్యవేక్షణలో కావచ్చు, అదేవిధంగా రాయలసీమ డిఐజీ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ సమక్షంలో కూడా పూర్తిగా అయితే కౌంపు చర్యల్లో భాగంగా అయితే ఈ యొక్క నిఘా అయితే ఉందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకుడు ఎవరైతే ఇద్దరు అభ్యర్థులు ఉన్నారో పూర్తి స్థాయిలో అయితే గెలుపొందడంతో వైఎస్ఆర్సీపీ నేతలు అయితే జీర్ణించుకోలేక ఏదన్నా గొడవలకి పాల్పడతారేమో అనే ఉద్దేశంతోనే
అయితే ఈ యొక్క నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అనుకోవచ్చు వెంకటేష్. అయితే కృష్ణ, ఏదైతే పులివెందుల లాంటి సెన్సిటివ్ ప్రాంతంలో ఎలక్షన్స్ అనేది ఇరు పార్టీలకు సంబంధించి చాలా ఉద్రిక్తతల పరిస్థితిలో జరిగిన నేపథ్యంలో ఎలక్షన్ సజావుగా జరిగింది అనుకోవచ్చా? ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది అనుకోవచ్చా? వాస్తవ పరిస్థితులు అయితే ఎలక్షన్ అనేది సజావంగానే జరిగింది. అదే విధంగా వైఎస్ ఎంపీ అవినాష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పూర్తిస్థాయి అయితే 2 బూత్లో అయితే ఏదైతే ఈ కొత్తపల్లి కావచ్చు, అదే విధంగా అచ్చువల్లో కూడా రీపోలింగ్ ప్రక్రియ అయితే నిర్వహించడం జరిగింది. అయితే రీపోలింగ్ ప్రక్రియ కావచ్చు, అదే విధంగా 12వ తేదీ జరిగిన ఎలక్షన్ కావచ్చు, పూర్తిస్థాయి అయితే ఏదైతే ఈ ఎలక్షన్ సంబంధించి కూడా పూర్తి బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా కడప చివరిలోని ఏదైతే యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ ఉందో ఈ యూనివర్సిటీ దగ్గరికి అయితే తీసుకురావడం జరిగింది. అయితే 14వ తేదీ అయితే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు పెట్టారు. అయితే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియలో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందని అనుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క విజయాన్ని జీర్ణించుకోలేక పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడైతే దాడులు చేపడతారేమనే ఉద్దేశపూర్వకంగా అయితే ఈ యొక్క కౌంటింగ్ కేంద్రంలో భాగంగా నిఘా పోలీస్ శాఖ అయితే నిఘా అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ ప్రక్రియ అనేది సజావంగా జరిగిందని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదైతే ఈ యొక్క పులివెందుల కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్ట కావచ్చు, ఈ యొక్క 2 జెడ్పీటీకి సంబంధించిన ఎలక్షన్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక పరిస్థితులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి అయితే ఒక ఆసక్తికరంగా ఎదురు చూశారు. అదేవిధంగా నిన్నటి దినాన్ని వచ్చిన రిజల్ట్ అయితే తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఒక్కసారిగా ఘన విజయం సాధించడంతో అయితే పూర్తిస్థాయి అయితే ఒక సంబరాలు కూడా చేసుకున్నారు. అదేవిధంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర మంత్రులు కావచ్చు, అదేవిధంగా సీనియర్ రాష్ట్ర నాయకులు కావచ్చు, ఎలక్షన్ నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా ముందస్తుగానే వారికి సహకరిస్తూ, అదే విధంగా అక్కడే ఉండే పులివెందుల కావచ్చు, ఇటు ఒట్టిమిట్ల కావచ్చు, అక్కడే పాకా వేసేసి వారికి సపోర్టెడ్ గా ఉన్నారైతే ఈ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి అయితే ఈ ఎలక్షన్ అనేది ఒక ఉత్కంఠతో అయితే ఈ యొక్క ఎలక్షన్ జరిగిందని అనుకోవచ్చు. అయితే ఒక పక్క టెన్షన్ వాతావరణము, ఒక పక్క మరో పక్క వచ్చేసి ఎక్కడ ఏం జరుగుతుందని ఇదొక ఉధృత పరిస్థితి. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయిలో అయితే ఒట్టిమిట్ట కావచ్చు, పులివెందుల కావచ్చు, పూర్తిస్థాయిలో అయితే ఒక ఎలక్షన్ ప్రక్రియ అనేది సజావంగా జరిగింది. అదే విధంగా కౌంటింగ్ సంబంధించి అక్కడ కూడా పూర్తిస్థాయిలో అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో అయితే ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తిస్థాయిలో సజావంగా జరిగిందని అనుకోవచ్చు. అయితే పోలీసులు ఏదైతే రిజల్ట్స్ వచ్చాక ఫలితాలు వెలువడ్డాక ఆయా గ్రామాల్లో పరిస్థితులు అయితే ఏదైనా ఉద్రిక్త పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించిన నేపథ్యంలో గ్రామాల్లో పోలీసుల భద్రత ఎలా ఉంది? అంటే గ్రామానికి ఎంతమందిని పోలీసులను నియమించడం జరిగింది? వాస్తవంగా వెంకటేష్ ఏదైతే మీరన్న ప్రకారం అయితే పూర్తిస్థాయి అయితే ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందుల ప్రాంతాలు అయితే పలు చోట్ల కూడా పలు గ్రామాలలో ఏదైతే పోలింగ్ బూత్ కేంద్రాలు కావచ్చు, ఆ సరౌండింగ్లలో కూడా సంబంధించి ఆ గ్రామాల్లో కూడా ఏదైతే ఎక్కడ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు గెలిచారు. తెలుగుదేశం పార్టీ గెలుపుతో ఎక్కడ విరుమధ్యాలు కూడా పూర్తిస్థాయి అయితే ఏదైతే గొడవలు వస్తాయి అనే ఉద్దేశంతో అయితే ముందస్తు చర్యల్లో భాగంగానే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క పోలీస్ శాఖ వారు కూడా నిఘా పెట్టడం జరిగింది. ఈ యొక్క నిఘాలో భాగంగానే పూర్తిస్థాయి అయితే గ్రామాల్లో చుట్టుపక్కల కూడా ఎస్పీ అశోక్ కుమార్ కావచ్చు, అదేవిధంగా డిఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయి అయితే పోలీస్ శాఖ వారు అయితే పూర్తి బందోబస్తు విధించినట్లయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా పూర్తిస్థాయి అయితే ఒంటిమిట్ట పులివెందుల కూడా పూర్తిస్థాయి అయితే ఏదైతే ఉందో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి పూర్తిస్థాయి అయితే తెలుగుదేశం పార్టీ అయితే ఘన విజయం సాధించడంతో అయితే ఎక్కడ గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో అయితే పూర్తిస్థాయి అయితే పోలీస్ శాఖ వారు కూడా పూర్తిస్థాయి అయితే అక్కడ కవ్వింపు చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ ఆధారంగానే ఈ యొక్క పోలీస్ శాఖ వారు అయితే అక్కడ బందోబస్తు కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందని అనుకోవచ్చు వెంకటేష్. అయితే కృష్ణ చెప్పండి, ఏదైతే వేరే ప్రాంతం నుంచి వచ్చే రాకపోకలు మీద నిఘా పెట్టడం కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న లీడర్లని అదుపులోకి తీసుకోవడం కావచ్చు, 144 సెక్షన్ ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా? ఒకవేళ జరిగితే అవి ఎన్ని రోజులు ఉంటాయి? వాస్తవంగా చూస్తే వెంకటేష్ అయితే మీరన్న ప్రకారం అయితే ఏదైతే 144 సెక్షన్ ఏదైతే ఉందో ఈ యొక్క 144 సెక్షన్ వల్ల అయితే పూర్తిస్థాయి అయితే వారం రోజుల పాటు
ఆయా గ్రామాలలో కూడా పూర్తి స్థాయి అయితే నిఘా ఉంటుంది. అయితే నిఘాకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తిగా అయితే పోలీస్ శాఖ వారు కూడా అయితే ఏర్పాట్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ఏర్పాట్లు చేశారనుకోవచ్చు. అయితే ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా ఏదైతే పోలీస్ శాఖ వారు కావచ్చు, అదేవిధంగా డిఎస్పీ మురళీ నాయక్ ఎవరైతే పులివెందుల కావచ్చు అయితే ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా అదే విధంగా పూర్తి స్థాయి అయితే చర్యలు చేపట్టే విధంగా అయితే అక్కడ ఉన్నాయని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క చర్యల్లో భాగంగా ఏదైతే ఒంటిమిట్ట పులివెందులకు సంబంధించి ఏదైతే నిఘా ప్రక్రియ అయితే ఏదైతే ఉందో ఈ యొక్క నిఘా అయితే పోలీస్ శాఖ వారు అయితే ఎంతో చాకచక్యంగా అదే విధంగా ఎవరైతే రౌడీ సెటర్లు కావచ్చు, దుష్ప్రవర్తన ఎవరైతే ఏమంటారు సరిగా ఎవరైతే కొంచెము ఇదిగా ఉన్న వాళ్ళైతే పూర్తిసారి అయితే ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అదే విధంగా వైసీపీ నాయకులు కావచ్చు, వీరి మధ్యలో పుల్లలు పెట్టేది ఎక్కువ అనేసి అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య వచ్చే ఏదైనా గొడవలు పాల్పడతారనే ఉద్దేశంతోనే పూర్తి స్థాయి అయితే ఇక్కడైతే చర్యలు చేపట్టాల్సిన కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ విజయం అనేది పూర్తి అంతా ఇంత కాదనేసి అనుకోవచ్చు. అయితే ఇద్దరు అభ్యర్థులు కూడా పార్టీ అధిష్టానం నుంచి కావచ్చు, అదేవిధంగా భువనేశ్వరి నుంచి కూడా పూర్తి స్థాయిలో వారికి ఫోన్ కాల్ ద్వారా అయితే ఎలా జరిగాయని కూడా ఎలక్షన్ ఆరా తీసిన పరిస్థితి చూసాము. అయితే మొత్తానికి ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్ కూడా నారా భువనేశ్వరి కూడా చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే రాష్ట్ర రాజకీయాలు ఒకవైపు ఉంటే ఇట్లా కడప రాజకీయాలు ఒకవైపు ఉంటాయనేసి కూడా పూర్తి స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు చూస్తే ఈ యొక్క ఎలక్షన్ ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్ అయితే పూర్తి స్థాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠిత పరిస్థితులతో ఎదురు చూసిన పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే అనుకున్నది సాధించారని కూడా పూర్తి స్థాయి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇది జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బే అని కూడా పూర్తి స్థాయి అయితే తెలుస్తుంది. వెంకటేష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.